ओम गुरुभ्यो नमः। दासबोध 15th October 2021, page number 267, point number 6 of the second chapter, doubt about physical body. స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ ఎన్నికి వెళ్తాం మేడం, కంటిన్యూషన్ కోసం. The three gods have come into being later on, and therefore and before them there was the basic Maya. Who created that Maya? ఇది ఒక పాయింట్ నిన్నటిది మేడం. ఎన్నో పాయింట్ అండి? 5 మేడం. 5. If it is 1, it should happen that when one person gets put. Page number 267 madam. Oneness of consciousness kada. మీరు పేజ్ నెంబర్ 267 లో చూడాలి. 265 లో ఉన్నాం. 265 అయిపోయింది మేడం, నిన్న చేశాం కదా. 5 చదివాం. 5 పాయింట్లు వచ్చి దీంట్లో చాప్టర్ 2 లో 5 పాయింట్లు చదివాం. చాప్టర్ 2 లో 5 పాయింట్ల. స్వామి ఒకసారి ఎవరో ఫోన్ చేశారు. హలో, నేను క్లాస్ లో ఉన్నానమ్మా. ఈ టైం 9 to 10. థ్యాంక్ యూ. సరే సరే, మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి. అదే ఉంటాను. ఏంటిది డాష్బోర్డ్? when we see the process of creation, నిన్న మనం ఓకే. దిస్ బేసిక్ మాయా ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ పీపుల్. అదా మనం చదువుతున్నాం. నిన్న అక్కడికి ఆపాం. బేసిక్ మాయా ముందు ఆడికి స్టార్ట్ చేసాము, కానీ మళ్ళీ మీరు 5 పాయింట్లే చాలని చెప్పారు. 5వ పాయింట్ కంటిన్యూషన్ కోసం చదువుతాను ఇప్పుడు. The three gods have come into being later on, and before them there was the basic Maya. Who created that Maya? We want to know this. Akadiki aapam ninna. This basic Maya is the mother of all people, and it is also said that the Maya who creates the three qualities is born out of that basic Maya, and later on the Maya consisting of three qualities created the three gods. Basic Maya అన్నది అందరి అంటే ప్రజలందరికీ కూడా తల్లి లాంటిది. అండ్ ఇట్ ఇస్ ఆల్సో సైడ్ మాయా హూ క్రియేట్ ద మాయ 3 లక్షణాలను క్రియేట్ చేస్తుంది. అవేమో బేసిక్ మాయలోంచి ఉద్భవించాయి. తర్వాత మాయ ఈ 3 లక్షణాలతోని మూడు భగవంతు అంటే దేవతల్ని సృష్టించింది. The authors of the various scriptures as well as the wise people of the world say these things, but when we ask as to how this takes place and request them to give us the actual experience of this, they get angry and browbeat us. Browbeat అంటే ఏంటండి? ది ఆథర్స్ ఆఫ్ ద వేరియస్ స్క్రిప్చర్స్ అంటే ఎన్నో రకాలైనటువంటి ఈ పుస్తకాలను రాసినటువంటి ఆథర్స్ యాజ్ వెల్ as ద వైస్ పీపుల్, జ్ఞానం ఉన్న ప్రజలు ఈ ప్రపంచంలో జ్ఞానులు ఏం చెప్తున్నారంటే ఇలా చెప్తున్నారనమాట. పై చెప్పినట్టుగా 3 లక్షణాలతో ఇదే 3 దేవతలను సృష్టించింది. When we ask
హౌ దిస్ టేక్స్ ప్లేస్ అండ్ రిక్వెస్ట్ అంటే వాళ్ళని ఇది ఎలా సంభవించింది అండ్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్ us ద యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ దీనికి ఉన్నటువంటి అసలైన అనుభూతిని మాకు ఇవ్వండి అని అడిగితే దే గెట్ యాంగ్రీ వాళ్ళకి కోపం వస్తుంది అండ్ బ్రో బీట్ అంటే ఏంటండి అంటే ఒక సెకండ్ మేడం, కొత్త వర్డ్స్ ఇవన్నీ. కనుబొమ్మ మేడం, కనుబొమ్మలు ఎగరేస్తారు. బ్రో అంటే బ్రో బీట్ అంటే కనుబొమ్మ అని రాస్తుంటారు. అండ్ బ్రో బీట్ అంటే కోపంతో చూస్తారని కాదు. We do not dare ask, అది తర్వాత పాయింట్ మీరు చదవాలి. Therefore, we do not dare ask them, and they also cannot give us a direct experience. To make blind efforts without getting any practical experience is a deception. అందుకని మనకేమో వాళ్ళని అడిగే ధైర్యం ఉండదు, వాళ్ళు కూడా మనకి డైరెక్ట్ అనుభవం ఇవ్వలేదు. అలా అని గుడ్డిగా ప్రయత్నాలు చేయడం అనేది ఒక రకమైన మోసమే కదా. For example, a person who does not know medicine boasts about his being a medicine man and tries to deceive people, but people ridicule him. ఉదాహరణగా ఎవరికైతే వైద్యం యొక్క పరిజ్ఞానమే లేదో ఆయన గొప్పలు బోస్ట్ అంటే గొప్పలు చెప్పుకుంటాడు. ఎందుకని తను ఒక మెడిసిన్ వ్యక్తి, వైద్యానికి సంబంధించిన వాడని. ఆ విధంగా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఆయనే హాస్యాస్పదం, ఆయన్నే అందరూ అంటే హాస్యాస్పదం అయిపోతాడు. Similarly is the case here. The guru must give experience to the people. If there is no verification, both the guru and the pupil remain in darkness. ఇక్కడ కూడా అలాంటి కేసే ఉంది. గురువు ఏమో అనుభవాన్ని విద్యార్థికి ఇవ్వాలి. ఇఫ్ దేర్ ఇస్ నో వెరిఫికేషన్, దాన్ని వెరిఫై చేయకపోతే గురువు శిష్యుడు బోత్ ద గురువు అండ్ ద పీపుల్ రిమైన్ ఇన్ డార్క్నెస్, అజ్ఞానంలో ఉండిపోతారు. How can we blame the so-called wise people? What they talk is right as per their knowledge, but Swamiji is requested kindly to explain to us. మనం సో-కాల్డ్ జ్ఞానులను వాళ్ళని ఏ విధంగా మనం బ్లేమ్ చేయగలం? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది రైతే వాళ్ళ యొక్క జ్ఞానానికి సంబంధించిన వరకు. కానీ ఇక్కడ స్వామీజీ ఏమో మనం దాన్ని వివరించమని అడుగుతున్నారు. If we say that God has created Maya, the fact is the forms and existence of all the gods is within the scope of Maya. And if we say that Maya has created Maya, then we have to accept that there are two Mayas which are absurd. ఒకవేళ మనం భగవంతుడు ఇదంతా ఈ మాయను సృష్టించాడని అనుకుంటే చెప్తే సత్యం ఏంటంటే ద ఫార్మ్స్ అంటే ఆ రూపాలు ఉనికి, ఆ భగవంతుడి అంటే అందరి దేవతల ఉనికి కూడా మన వితిన్ ద స్కోప్ ఆఫ్ మాయ యొక్క స్కోప్ లోనే ఉంది. మనం ఒకవేళ మాయ చేత సృష్టించబడిందంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? రెండు మాయలు ఉన్నాయి అని ఒప్పుకోవాలి. అది చాలా అర్థహీనంగా ఉంది. If we say that the elements have created Maya, we have to accept that Maya is nothing but the nature of elements. If we say that the absolute Brahman has created her, then we have to presume creative activity in Brahman, which is not a fact according to the definition. ఒకవేళ మనం మాయే నిజమని ఎలిమెంట్స్ చదండి 13. అవును మేడం. మాయని పంచభూతాలను సృష్టించాయని అంటే మనం ఏంటి ఆమోదించాలంటే మాయ కేవలంగా పంచభౌతిక లక్షణాలతో ఉంది అని ఒప్పుకోవాలి.
అలా కాకుండా మనం ఆ పరబ్రహ్మమే మాయను సృష్టించిందనంటే అప్పుడు మనం అస్యూమ్ అంటే ఊహిస్తాం క్రియేటివ్ యాక్టివిటీ, బ్రహ్మంలో క్రియేటివ్ యాక్టివిటీని చూస్తాం, విచ్ ఇస్ నాట్ ఎ ఫ్యాక్ట్ అకార్డింగ్ టు ది డెఫినిషన్. అది కూడా డెఫినిషన్ ప్రకారం నిజం కాదు. If we say that Maya is real, then Brahman must be taken as creator. And if we say that Maya is false, then where is the question of creating it? ఒకవేళ మనం మాయ నిజమని అనుకుంటే అప్పుడు బ్రహ్మన్ క్రియేటర్ అని మనం భావించాలి. అలా కాకుండా మాయ దాని అబద్ధం అంటే అప్పుడు క్రియేటింగ్ దాన్ని సృష్టించిన అనే ప్రసక్తే లేదు. Now, Swamiji will please be kind enough to explain to us all this in such a way that we will know what is what and the mind will be satisfied with proper answer. స్వామీజీ దయతో ఈ విషయాన్ని బోధపరిస్తే ఆల్ దిస్ ఈస్ సచ్ ఏ వే దట్ మనం అర్థం చేసుకునేటట్టుగా వాట్ ఈజ్ ఏది ఏమిటని మన మనసును తృప్తి పడేటట్టుగా సరి అయిన ఆన్సర్తో చెప్తే బాగుంటుందని. The word has no existence except by the letters which are uttered. That utterance is not possible without physical body, and the physical body comes into being not without another physical body. ఈ జగత్ అనే దానికి వర్డ్కి ఏమో అక్షరాల వల్ల కానీ ఎగ్జిస్టెన్స్ లేదు. అంటే చెప్పబడిన అక్షరాలు వర్డ్ అవుతుంది, పదం. అట్టరెన్స్ ఇది నాట్ పాసిబుల్. భౌతిక శరీరం లేకపోతే చెప్పడం సంభవం కాదు. ఈ భౌతిక శరీరం ఇంకొక ఫిజికల్ బాడీతో కమ్స్ ఇన్ టు బీయింగ్ నాట్ వితౌట్ అనదర్ ఫిజికల్ బాడీ. మరో ఫిజికల్ బాడీ లేకపోతే దీన్ని మనం చూడాలి, అంటే ఇది సృష్టించబడదు. In all the physical bodies, the human body is the most evolved, and it is said that the body of a Brahmin is the most superior, and the Brahmin only has the authority on Vedas. అన్ని భౌతిక శరీరాల్లో మానవ శరీరం అనేది బాగా పరిణతి చెందింది. ఇంకా ఏం చెప్తున్నారంటే బ్రహ్మన్ అంటే ద బాడీ ఆఫ్ ద బ్రహ్మన్ ఈజ్ మోస్ట్ సుపీరియర్ అండ్ ద బ్రహ్మన్ ఓన్లీ హ్యాస్ ది అథారిటీ ఆన్ వేదాస్. బ్రహ్మన్ యొక్క శరీరం చాలా ఉన్నతమైంది, ఆ బ్రహ్మానికి ఈ వేదాస్ అన్నిటి మీద కూడా అధికారం ఉంది. But whence are the Vedas? How and from what are the physical bodies made? How have they become visible? అయితే ఎక్కడి నుంచి వేదాలు వచ్చాయి, ఏ విధంగా, మరియు ఎందు నుంచి, వాట్ ఆర్ ద భౌతిక శరీరాలు అంటే ఏంటి, అవి దృశ్యంగా ఎలాగవి? Thus, the doubts prevail much in our minds, and we request that our question should be explained. The speaker said, please be attentive now. ఈ విధంగా సందేహాలను మనసులో అలాగే ఉంటుంది. మనం ఏమిటి రిక్వెస్ట్ చేస్తున్నామంటే మన ప్రశ్న వివరించబడాలని. స్పీకర్ ఏం చెప్పారంటే జాగ్రత్తగా వినండి, ప్లీజ్ బి అటెంటివ్ గా ఉండండి ఇప్పుడు అని. It is true that when we try to get actual experience, there is a lot of trouble. Everything becomes very difficult, and if you go on indulging in to guesswork, much time is wasted. మనం యాక్చువల్ అయినటువంటి సరైనటువంటి అనుభవం అనేది పొందాలనుకున్నప్పుడు ఈ విషయం నిజం ఏంటంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రబుల్, ఎంతో కష్టం అనేది అందులో ఉంది. ప్రతిదీ కూడా చాలా కష్టమే.
దాంట్లో మనం అంటే లోపలికి వెళ్తే ఇండెన్సింగ్ ఇంటూ గస్ వర్క్ మచ్ టైం ఈజ్ వేస్టెడ్. అంతేగాని గస్ వర్క్ లో ఉండడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. There is a lot of variety and disagreement in the opinions of wise people, as well as the conclusions of the various books of scriptures, and therefore their experiences also vary. Bracket lo, while truth is only one, and therefore difficulty arises in deciding the final truth. ఎన్నో రకాలైనటువంటి అండ్ డిసగ్రిమెంట్స్ అంటే ఆమోదించకపోవడాలు, తర్వాత అంటే అభిప్రాయాల్లో ఉన్న భేదాలు, అలాగే జ్ఞానులకి యాజ్ వెల్ యాజ్ ద కన్క్లూషన్స్ ఆఫ్ ద వేరియస్ బుక్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, అంటే రకరకాలైనటువంటి పుస్తకాలు, స్క్రిప్చర్స్, ఇంకా ఏమిటంటారు పురాణాలు అలాంటివన్నీ. అండ్ దేర్ ఫోర్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో వ్యారీ, వాళ్ళ అనుభవాలు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే ట్రూత్ అన్నది ఎప్పుడు కూడా ఒకటిగానే ఉంటుంది. దేర్ ఫోర్ డిఫికల్టీ అరైజెస్, దాని కష్టం ఎక్కడ ఉంటుందంటే ఆ ఫైనల్ ట్రూత్ ని మనం నిశ్చయించినప్పుడే కష్టం. If we respect the scriptures, the confusion is not removed or cleared. And if we decide independently and arrive at our own conclusions, then it does not agree with the conclusions given in the scriptures. ఒకవేళ మనం స్క్రిప్చర్స్ ని గౌరవించి ఆ ఇచ్చినటువంటి కన్క్లూషన్ అంటే ముగింపుని తీసివేయకుండా ఉంటే, లేకపోతే దాన్నే ఉన్నతంగా తీసుకుంటే, ఇలా రిమూవ్డ్ ఆర్ క్లియర్. అండ్ ఇఫ్ వీ డిసైడ్ ఇండిపెండెంట్లీ, ఒకవేళ మనం వ్యక్తిగతంగా దాన్ని డిసైడ్ చేసి ఒక పర్టికులర్ కన్క్లూషన్కి వస్తే, ఇట్ డస్ నాట్ అగ్రీ విత్ ద కన్క్లూషన్స్ గివెన్ ఇన్ ద స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ లో ఇచ్చినటువంటి కన్క్లూషన్స్ తో ఇది అగ్రీ అవ్వట్లేదు. Now, ఒకసారి చెప్పాలా? no, it's fine, madam. Now, our problem is, without disrespect to the scriptures, we have to prove by practical experience, for which we have to set aside the assumptions of the primary argument and to arrive at the final doctrine, bracket lo siddhanta, and we have to satisfy by one statement both the intelligent and the ignorant. ఇప్పుడు మన సమస్య ఏంటంటే, అగౌరవించకుండా స్క్రిప్చర్స్ పట్ల గౌరవంగా లేకపోతే, భౌతికమైన అనుభవం లేకపోయినప్పుడు వాటిని మనం పక్కన పడేసాం. ది ఎసెన్షియల్ ఆఫ్ ప్రైమరీ ఆర్గ్యుమెంట్ అండ్ టు అరైవ్ ఎట్ ద ఫైనల్ డాక్ట్రిన్, అంటే ప్రైమరీ ఆర్గ్యుమెంట్ నమ్మి ఫైనల్ డాక్ట్రిన్ అక్కడికి తీసుకురావడం. నౌ అవర్ ప్రాబ్లం, మన సమస్య ఏంటంటే, ఒకవేళ మనకి దాన్ని డిస్రెస్పెక్ట్, గౌరవం లేదనుకోండి స్క్రిప్చర్స్ పట్ల, మనకు భౌతికమైన ప్రాక్టికల్ అనుభూతి ఉండాలి. అప్పుడు ఫర్ విచ్ వీ హ్యావ్ టు సెట్ అసైడ్, దాన్నే మనం పక్కన పెట్టేసాం. ద ఎసెన్షియల్ ఆఫ్ ద ప్రైమరీ ఆర్గ్యుమెంట్ అండ్ టు అరైవ్ అట్ ద ఫైనల్ డాక్ట్రిన్, అదే మనకి ప్రైమరీ ఆర్గ్యుమెంట్కి ఫైనల్ డాక్ట్రిన్కి we have to set aside the assumption of the primary argument and to arrive at the final doctrine, అంటే సిద్ధాంతానికి రావాలి ఫైనల్ గానే. అండ్ వీ హ్యావ్ టు సాటిస్ఫై బై వన్ స్టేట్మెంట్, మనం ఒకే స్టేట్మెంట్ నుంచి తృప్తిపడాలి. బోత్ ద ఇంటెలిజెంట్ అండ్ ద ఇగ్నోరెంట్, అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు అజ్ఞానులు కూడా ఆ ఒక్క స్టేట్మెంట్ ని చదివిస్తే ఆనందపడుతున్నారు. If you read the scriptures carefully, you will find that the preliminary argument is presented in the scriptures and also demonstrated as false later on. If you go by the way of discriminative intelligence, you will agree with what I say. ఒకవేళ మీరు స్క్రిప్చర్స్ చదివితే జాగ్రత్తగా, మీకేం తెలుస్తుందంటే, ఈ ప్రాథమికమైనటువంటి వాదన స్క్రిప్చర్స్ లో ఉన్నది, అది ఫాల్స్
తర్వాత అది ఫాల్స్ అని డిమాన్స్ట్రేట్ చేయబడింది, అంటే తప్పు అని. అలాగే మీరు అంటే వివేకమైన మార్గంలో వెళ్తే తెలివి, జ్ఞానం, ఇంటెలిజెన్స్, డిస్క్రిమినేటివ్ ఇంటెలిజెన్స్, వివేకంతో కూడిన తెలివి అనే మార్గంలోకి వెళ్తే ఇప్పుడు నేను చెప్పేదంతా మీకు అర్థమవుతుంది. Even then, I am going to explain something in which due regard is given to the statements of the scriptures, for which the listeners have to be alert and careful in listening. అప్పటికీను నేను మీకు కొంత బోధపరచడానికి ప్రయత్నిస్తాను. అందులో డ్యూ రిగార్డ్ ఈజ్ గివెన్ టు ద స్టేట్మెంట్స్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ లో చెప్పిన దానికి సరైన గౌరవం ఇవ్వబడింది. దానికి శ్రోతలందరూ అలర్ట్ గా ఉండాలి, జాగ్రత్తగాను వినడంలో జాగ్రత్త చూపుతాను. Thus, in the 10th Dashka of Dasbodha, in the dialogue between the Guru and the disciple, this second chapter by name, Doubt About Physical Body, is completed here. ఈ విధంగా 10వ దశకం, దాసబోధలో 10వ దశకంలో గురు శిష్య సంవాదంలో భౌతిక శరీరం పట్ల సందేహము అనే 2వ చాప్టర్ ముగించబడింది. Chapter 3, Clearance of Doubt About Physical Body. భౌతిక శరీరం పట్ల ఉన్న సందేహ నివృత్తి. Sri Ram, the sky when it is without any attributes is the absolute Brahman, which is not perceptible. In that abstract Brahman, the basic Maya was born. ఈ ఆకాశం అన్నది ఏ రకమైనటువంటి గుణాలు లేకుండా, దెన్ ఇట్ ఈస్ ఎనీ గుణ, ఏ రకమైన గుణాలు లేకపోతే అది అబ్సల్యూట్ పరమమైన పరబ్రహ్మం. అది దేన్నైతే మనం పొందలేకపోతున్నామో అదే అది. ఇటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ పరబ్రహ్మం అన్నది అందులోనే బేసిక్ మౌలికమైన మాయ కూడా ఉత్పత్తి అయింది అందులోంచి. That basic Maya should be known as Vayu, bracket lo wind only. And in that wind are the 5 elements and 3 qualities. ఆ బేసిక్ మాయనే వాయు అంటున్నాం. ఆ వాయువులో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ 3 లక్షణాలు ఉన్నాయి. The wind which is born from the sky is called the wind god. The fire born out of the wind is called the fire god. ఏదైతే ఆకాశం నుంచి వచ్చిన గాలి మనం ఏమంటున్నామంటే గాలి వాయుదేవత అంటాం. అదేవిధంగా అగ్ని, గాలి నుంచి ఉద్భవించిన అగ్ని, దాన్ని ఏమంటున్నాం అంటే అగ్ని దేవత అంటాం. Waters are created out of the fire and that is the Lord Narayana. From waters, the earth becomes manifest, which is having so many seeds of so many species. జలం అన్నది అగ్నిలోంచి సృష్టించబడింది. ఆ జలమునే నారాయణ, లార్డ్ అంటే ప్రభు నారాయణ అంటాం. నీటి నుంచి భూమి ఉద్భవించి దానికి ఎన్నో రకాలైనటువంటి విత్తనాలు, ఎన్నో ప్రజాతులు ఉన్నాయి. There are stones in the earth and those stones are used to prepare images of gods, and people do get various experiences by devotion to the stone gods. That is a fact. భూమిలో ఎన్నో రకాలైన రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళే ఈ విగ్రహాలను తయారు చేయడానికి వాడతాం, దేవతా విగ్రహాలు. ప్రజలకు కూడా ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు ఉంటాయి. భక్తి వల్ల, ఆ రాయి వల్ల,
దేవతలు అందరూ కూడా ప్రత్యక్షం అవుతారు. దట్ ఇస్ ఎ ఫ్యాక్ట్, అదొక నిజం. People also experience that there are various gods and deities presiding over the trees, the woods, and the images made of clay, etc. But wind is the basic supporter of all gods. ఇది అయిపోయినట్టుందండి. అయిపోయిందా మేడం? వాళ్ళు పంపించింది. ఓకే, ఇక్కడ ఆపేద్దాం అయితే. సరే, ఇంకా ఒక 7-8 minutes ఉంది మేడం. పర్వాలేదు, మరి ఇంకొకటి పంపించాలి నాకు. నేను ఇంకా బిజీగా ఉండిపోయినా మీటింగ్ ఉంది, సారీ. పర్వాలేదు, ఆపేద్దాం. ఓకే మేడం, విల్ స్టాప్. రేపు చదువుదాం, పర్వాలేదు, ఒక 5 నిమిషాలు. అందరికీ నమస్కారం.